గోంగూర పచ్చడిలండి సింపుల్గా ఏ మసాలా లేకుండా చాలా బాగుంటుంది. గోంగూర ఉడకబెట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోద్ది. మగ్గిపోయాక రొయ్యలు కొంచెం ఆయిల్ వేసుకుని రొయ్యలు కూడా వేపేసుకుంటామండి. వాటర్ అంతా పోయేలాగా పొయ్యి మీద పెట్టుకొని వేపేయాలండి. వాటర్ అంతా పోవాలి. అప్పుడు గోంగూర ఉడికిపోయింది కదా, కొంచెం వాటర్ ఉండగానే ఆపేయాలండి. ఇప్పుడు వేగిపోయిన రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు అందులో వేసేసుకోవాలి. గోంగూర ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉండగానే పసుపు, కారము, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనండి బాగుంటుంది. ఇందులో కొంచెం కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. పసుపు, సరిపోయినంత సాల్టు, వేపిన రొయ్యలు అందులో వేసేసుకుని రొయ్యలంతా కారం పట్టేలాగా సిమ్లో పెట్టేసుకోవాలండి. దగ్గరికి అయిపోవాలి కూర. దగ్గరికి అయిపోయింది. కొంచెం ఇంకా ఈ గోంగూర ఎప్పుడు దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట అండి. పులుసులాగా గ్రేవీలాగా ఉండకూడదు. అయిపోయింది. తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే టేస్టీ. ఇంగువ కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. వేగిపోయిన తర్వాత మనము చేసుకున్న పచ్చిరీలు గోంగూర ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకొని కలిపేసుకుంటే సూపర్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.